డిజిటల్ న్యూస్కి స్వాగతం. నేను మీ డిపి నాయుడు. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం. అంతరిక్ష చరిత్రలో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు. జిల్లా అధికారులు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్. చంద్రబాబు పవన్ చేస్తున్న దుష్ప్రచారాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఆరోపణ. ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ హరివెంకట కుమారి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళితే, అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా సంక్షేమ ఫలాలను అందిస్తూ ఇంకా అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో కుల మత వర్గ పార్టీలకు అతీతంగా లంచాలకు వివక్షకు తావు లేకుండా 100% సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించడానికి ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. జీవీఎంసీ 27వ వార్డులో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకంలో వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి 845 సమస్యలను గుర్తించి నమోదు చేయగా అందులో 475 పనులు పూర్తి చేసి నేడు లబ్ధిదారులకు సర్టిఫికెట్స్ అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందేలా చేస్తున్న ఈ జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల్లో జగనన్నపై నమ్మకం ఏర్పడిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం క్యాంపుల్లో దాదాపు 11 రకాల సర్టిఫికెట్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు ప్రెసిడెంట్ నీలాపు సర్వేశ్వరరెడ్డి, జేసీఎస్ ఇన్ఛార్జ్ దొడ్డి రామానంద్, స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ పద్మనాభ అమ్మాజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయం కన్వీనర్స్, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలని నెల రోజుల్లో మనం అప్పుడప్పుడు మన ఇళ్లలో పెళ్లి చేస్తుంటాం. మన ఆడపిల్లకి కానీ మన మగపిల్లడికి కానీ. ఇక్కడ ఉన్నారు మీరు ఆల్రెడీ. హౌస్ హోల్డ్స్ ఉంటే 5,000 మంది ఇళ్ళకి కూడా వెళ్ళారు. ఈరోజు మాకెన్ని వచ్చాయి? 870 మందికేమో మాకు సర్టిఫికేట్లు కావాలని చెప్పి అప్లికేషన్లు పెట్టారు. మరి 870 మందికి కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తా ఉన్నాం. కూర్చోండి అమ్మా. చూస్తా ఉన్నారా? ఒక రూపాయి కూడా తీసుకోకంటేనా. నెల రోజుల్లో 5,30,00,000 మందిని మనం వెళ్ళి కలిసి మనసారా మాట్లాడి చెవులారా విని ఆ సమస్య పరిష్కారం చేస్తాను అన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? మన సచివాలయ వ్యవస్థ. అటువంటి సచివాలయ వ్యవస్థకి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. మీరు ఒకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనిని మెచ్చుకోవాల్సింది పోయి ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఇష్టాసారంగా నోరు పారేసుకుంటాడు. ఎందుకు సచివాలయ వ్యవస్థ అని అడుగుతున్నాడు. మీ కోపం రావట్లేదా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 1,75,000 మందికి నిరుద్యోగులకి అప్పుడే చక్కగా డిగ్రీలు చదువుకొని ఇంజనీరింగ్ చేసి చెక్కనైన చిరునవ్వుతో అప్పుడే వచ్చి ఏదైనా జాబ్ సంపాదిద్దామని కసితో ఉండే వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డి గారు 1,75,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సచివాలయంలోని జగన్ గారు అని చెప్పి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఓటమి నుంచి విజయానికి సోపానం. ఇదే సూత్రాన్ని ఇస్రో ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయోగానికి అన్వయించింది. 4 ఏళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి పాఠాలను నేర్చుకొని అంతరిక్ష చరిత్రలో భారత పతాకం మరోసారి రెపరెపలాడించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 4 ఏళ్లుగా ఈ మిషన్పై పనిచేస్తున్న మధ్యాహ్నం 2:35 తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ 2వ ప్రయోగ వేదిక నుంచి LVM-3 M4 ర్యాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన ఇది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్షను పెంచుతూ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుందని ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ఈ శాటిలైట్లోని రోవర్ చంద్రునిపై కాలు మోపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపకల్పనలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త వీరముత్తువేల్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చీఫ్ ఉన్నికృష్ణన్ నాయర్లు కీలకంగా వ్యవహరించారు. భారతీయులుగా మనందరికీ గర్వకారణమైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. I am Madhuri giving the commentary in English. With me is my co-commentator Shri Vikas Swarnkar giving the commentary in Hindi. We are joining you from the Mission Control Center at Satish Dhawan Space Center, Shar, Sriharikota, the spaceport of India. The launch of LVM-3 M4 Chandrayaan-3 is scheduled to take place today, the 14th of July 2023 at 14:35 hours Indian Standard Time from the second launch pad. The mission intends to place Chandrayaan-3 weighing 3,900 kilograms into an elliptical parking orbit having a perigee of 170 kilometers, an apogee of 36,500 kilometers and an inclination of 21.3 degrees. Our dear LVM-3 has already put Chandrayaan-3 craft into the precise orbit around Earth. 170 by 36,500 kilometer was its intended target orbit, and it is precisely there now. And let us wish all the best for the Chandrayaan-3 craft to make its further orbit racing maneuvers and travel towards moon in the coming days. So let me wish all the very best to Chandrayaan-3 for its further journey towards moon. Before that, let me introduce the team behind this mission, the mission director, Mr. Mohan Kumar, and also the project director of LVM-3, and we have also the mission director for the Chandrayaan-3 craft, the project director of Chandrayaan-3, Veeramuthuvel. So over to them, Mohan. Thank you, sir. Honorable Minister of State for Science and Technology and Departments of Space and Atomic Energy, Dr. Jitendra Singh, respected Chairman ISRO and Secretary Department of Space, former secretaries of the department, invited dignitaries, respected dignitaries and invitees, I am very happy to report here that the LVM-3 M4 vehicle has injected the Chandrayaan-3 satellite to the precise orbit, and once again the vehicle is proved to be the most reliable heavy lift vehicle of Indian Space Research Organization. Congratulations to the teamwork of ISRO family. I would like to appraise three things here. The vehicle systems are in the continuous process of quality improvement, especially in the event of our human rating efforts towards making the systems reliable. Secondly, the payload also, capability of the payload also is improved by mission strategies as well as vehicle engineering approaches. We are in the process of increasing the launch frequency of this vehicle considering the national requirements as well as satellite demands. Here, so many improvements we have incorporated in this vehicle. For example, the S200 nozzle, they are processed exactly as per the human rating standards, enabling us to have 100% NDT, and the inherent pocket erosion characteristics are removed. The L100 stage Vikas engine, mostly it is 100% qualified to be the human rated engine with indigenously developed LET throats, and the pocket, backward gas entry also is eliminated, and it is a perfect system. Yes, and CE20 stage also is perfectly, actually, sir. Good. So we will describe all those details later because of shortage of time. Yes, sir. I take this opportunity to thank all the mission executives because mission executives for all the supports all along the launch campaign process as well as the launch.
Once the launch manifest is released and mission executives are identified, really this is a penance of so many across the ISRO centers, our launch vehicle centers, VSSC, LPSC, IPRC, IASU, SDSC, SHAR, URSC and SAC, along with all our industrial partners, major players to the small-scale industries who supply us with all the deliverables in time, quality products, the suppliers of chemicals, propellant ingredients, suppliers of avionics systems, and our own GOCO facility operators. Actually, the industrial manpower is really our ISRO's virtual manpower. Everybody's efforts went into this, and also the prayers and best wishes of all our seniors, retired executives, everyone's prayers and our own family members. I take this opportunity to pray God Almighty for all the blessings in the form of this success, which was the penance by the ISRO family for last 73 days. And my prayerful pranams for the successful continuous operations of the Chandrayaan spacecraft, for its safe and soft landing on lunar surface and further experiments. Thank you. Jai Hind. Respected Chairman ISRO, Center Directors, dignitaries and my team Chandrayaan 3, very happy to note that our Chandrayaan 3 has been injected into an intended orbit with very close orbital parameters. Congratulations and thanks to LVM3 team. And all our spacecraft health parameters are normal, including the power generations in both propulsion module and lander module. Our journey to moon has begun now for the most awaited soft landing. We'll be closely monitoring and controlling the spacecraft from ISTRAC Bangalore. Many critical events are lined up, starting from earthbound maneuvers, insertion into the lunar orbit, and separation of lander, and set of deboost maneuvers, and finally the power descent phase for a soft landing. I take this opportunity to thank Chairman ISRO, Director URSC, and all the center directors for entrusting me this opportunity, who have been the motivational and guidance force behind this mission. My special thanks to Chandrayaan 3 project executives, Associate Project Director Kalpana, Deputy Project Directors, Project Managers across the ISRO centers who have provided an excellent support in building the spacecraft. My special thanks to the expert committees for their constant guidance throughout the various stages of the project. I also thank the various work centers and industries who have contributed directly and indirectly to this mission. My special thanks to URSC council members, group directors, deputy directors across the ISRO centers, and looking forward for the soft landing with all your wishes and blessings from the God. Thank you. We have our Honorable Minister for Space, Minister of State for Space, Dr. Jitendra Singh ji, amongst us during this historic occasion of success of launching of LVM3. So we would like to hear a few words from him. Over to you, sir. It is indeed a moment of glory for India and a moment of destiny for all of us over here at Sriharikota who are a part of the history in making. Thank you, Team ISRO, for making India proud. And thank you, Honorable PM Narendra Modi ji, for having made this possible by unlocking the gates of Sriharikota and enabling the India's space sector. You would recall, Honorable Prime Minister had very recently said, sky is not the limit. And living by his words, I think the Chandrayaan today has gone beyond the limits of sky to discover the unexplored horizons of the universe beyond. Ladies and gentlemen, this day today, the 14th of July 2023, is also a day of vindication. Vindication of the dream that Vikram Sarabhai saw 6 decades ago. He might have been short of resources, but never short of confidence.
And when we see those pictures of a launcher vehicle being carried on the carriage of a bicycle, without any remorse, without any slightest embarrassment, that is because Vikram and his team had faith in themselves, faith in India's potential, faith in India's acumen. And today, here, we are vindicating and we are reiterating India's indigenous capabilities, living up to the ideal of Atmanirbhar Bharat. And before I conclude, ladies and gentlemen, as Mother India enters into the next 25 years of this Amrit Kal, she pledges to play a leading global role in the emerging world scenario of 21st century. Thank you and congratulations once again. Thank you, sir. We will also introduce the directors of the centers who have done all those great work of building the rocket, building the scientific instruments for Chandrayaan-3, the Chandrayaan spacecraft itself, and made all those critical systems, and also the agencies who are going to handle the rest of the mission part, the tracking and the ground stations, and all those teams are here. So I request the directors of those centers to join. First, Director of Vikram Sarabhai Space Center. Good afternoon, India. In last 1 year, this is the 10th mission, including the precise landing of the reusable launch vehicle. So with this mission, this is the 7th mission of LVM-3, the successful mission. With this, the success rate of LVM-3 is 100%. And this is the ideal vehicle for Gaganyaan. Some of the changes that we are incorporating in Gaganyaan, we have implemented here. And the Mark III has crossed the reliability of 0.9 and inching forward. So I take this opportunity to salute the entire ISRO community, especially the VSC community and all launch vehicle centers, industry partners for making the stages, making the sub-assemblies and testing. In fact, this is the 3rd launch of LVM-3 in 1 year. You know, the realizing the stages, assembling, testing, and then launching 3 LVM-3s in 1 year is a Herculean task. I salute the industry as well as all the ISRO centers for this. And I wish all the very best. We know that when the beginning is good, the ending has to be good. I wish all the very best to the Chandrayaan for its solitary journey through the vastness of space and for making a feather-like soft landing in the 4th week of August. Good luck. Thank you. Dr. Narayanan, Director LPSC. Good afternoon to all of you. It is a historical event for Indian space program and a proud moment for all the Indians across the globe on this momentous occasion of the successful launch of the Chandrayaan-3. 3-in-1 spacecraft in the required orbit with the highest level of precision by our heaviest launch vehicle, LVM-3. After the 2 launches of LVM-3 vehicle this year, this vehicle is realized in the record shortest time. Today, once again, all the vehicle systems have performed, demonstrated the 7th successful launch. As you all know, the entire spacecraft community has put wholehearted effort during last 4 years, and we have realized a marvelous, great scientific satellite. For this mission, the entire vehicle performance is as expected, as predicted. In fact, the precision in which the satellite is launched shows the reliability of this vehicle. And we too have 4 liquid propulsion modules, 2 in the launch vehicle. The L110 stage, C25 stage, it has performed extremely well along with all other vehicle systems. ఆగస్టు నెల 15వ తేదీన జరుగు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ జిల్లా అధికారులను కోరారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి
ఆగస్టు నెల 15వ తేదీన స్థానిక పోలీస్ బ్యారెక్స్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు ఆదేశాలు జారీ చేశారు. వేడుకల నిర్వహణకు పోలీస్ బ్యారెక్స్ మైదానాన్ని సిద్ధం చేసి అలంకరించాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు సూచించారు. అలాగే వేడుకల సందర్భంగా సుశిక్షితులైన పోలీస్, ఎన్సీసీ దళాలతో సాంప్రదాయ కవాతు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను కోరారు. వేడుకలను తిలకించేందుకు విచ్చేసే ప్రజల కొరకు అవసరమైన టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, స్వాతంత్ర సమరయోధులు, అతిథులకు సముచిత ఆసనాలు ఆతిథ్యం కల్పించాలని ఆర్డీఓ, అర్బన్ తహసీల్దార్లకు సూచించారు. జెండా వందనం అనంతరం ముఖ్య అతిథి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఇందుకు జిల్లా ప్రగతిపై సమాచారం పొందుపరిచి ప్రసంగాన్ని సిద్ధం చేయాలని సమాచార శాఖ డీడీ ముఖ్య ప్రణాళికాధికారికి సూచించారు. ఉద్యోగులందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. Some reports from your side, we expect to get it and finalize all arrangements by the end of this month. ఈ మంత్ లోపే మనం పూర్తిగా కంప్లీట్ చేస్తే సో దట్ మూవ్స్ టు సిటీ. సో ఫస్ట్ ఆఫీసర్ వైజ్ we will go. సో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ నుంచి ఓకే సార్. సో మనకి ఈ స్టేడియం గ్రౌండ్స్ లో ఏమేమి వచ్చేసాం సో అది మీరు చూసుకోండి. ఆ రిపేర్స్, పెయింటింగ్స్ అన్ని ఒకసారి చూసుకోండి. లాస్ట్ టైం వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్ మనకి చాలా చోట ఈ గ్యాలరీస్ లో కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ఆపోజిట్ లో, ఈ సైడ్ లో. సో మనం అక్కడ ఫోర్ట్ లాగా ఒక డెకరేషన్స్ పెట్టి కొన్ని కూర్చోబెట్టకుండా అది అడ్డమైపోతుంది. సో అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఆ ఫోర్ట్ లాగా ఏదో మన జనవరి రిపబ్లిక్ డే, సో రిపబ్లిక్ డే చేసినప్పుడు ఆ వెనక ఫుల్ కవర్ అయిపోయింది. మనం గ్యాలరీలో వాడతాం. సో అది చూసి మీరు ఈసారి ప్లాన్ చేయండి. ఫుల్ ఫిల్ చేస్తే అట్లీస్ట్ మీ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇప్పుడు ఇట్ ఈస్ నాట్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఎక్కడెక్కడ పెయింటింగ్, ఎక్కడెక్కడ రిపేర్స్ కొంచెం ఏదైనా ఈసారి డిఫరెంట్ గా ఏదైనా చేయగలుగుతామని కూడా ఐడియాస్తో మనకి ఇఫ్ ఎట్ ఆల్ దిస్ బికమ్స్ ఇది కాకుండా జస్ట్ ఇది ఒకటి లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసాం. సో ఎనీవే ఇప్పుడు డిఓ వస్తారు, బట్ ఆ సైడ్ నుంచి అదే దూరం మనకి అక్కడ నుంచి ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ స్టూడెంట్స్ ఈవెన్ బెటర్ అట్లీస్ట్ ఫర్ సీయింగ్. కనీస వేతనాల అమలు, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్తో అదానీ గంగవరం పోర్టు కార్మికులు తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణరెడ్డి నరసింహరావు సందర్శించి కార్మికులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా తన సంఘీభావాన్ని తెలియజేశారు. అనంతరం నరసింహరావు మాట్లాడుతూ, పోర్టు కార్మికుల సమస్య చాలా సున్నితమైనప్పటికీ పరిష్కారం విషయంలో తాత్సార్యం జరగడం బాధాకరమని అన్నారు. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు గంగవరం పోర్టు రాకతో జీవితాలు బాగుపడతాయని భావించారని, అయితే ఆశలన్నీ తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 11 రోజులుగా దీక్షలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కూర్చోవడం, ఎవరో ఒకరు సంఘీభావం తెలుపుతున్నారే తప్ప అదానీ యాజమాన్యం ముందుకు రావడం లేదన్నారు. కార్మికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారని, 2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి ఎంపీ జీవీఎల్ని కలుస్తామని తెలిపారు. కార్మికుల తరపున ఒకరిద్దరు బయలుదేరితే తన సొంత ఖర్చులతో వాళ్ళను ఢిల్లీకి తీసుకువెళ్తానని కేఎన్ఆర్ తెలిపారు. గతంలో ఉక్కు నిర్వాసితుల సమస్యను పార్టీ పెద్దలు మరియు ఎంపీ జీవీఎల్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా గంగవరం మండల అధ్యక్షుడు పేర్ల అప్పారావు, రంజిత్, కార్మికులు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అదానీకి అమ్మేయడం వల్ల ఈ యొక్క సమస్య వచ్చిందని కార్మికులు వాపోతున్నారు. వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మేమంతా పోరాడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఏదైతే బేసిక్ శాలరీ ఉందో వాళ్ళకి 12,000 నుంచి 15,000 లోపే వస్తుంది. కానీ అది 22,000 ఉండాలి. టీఏ-డిఏలు కలిపి 36,000 రూపాయలు నెలకు రావాల్సింది. అది కూడా చాలా దారుణంగా 14,000, 15,000 రావడం అనేది చాలా అన్యాయం. ఇంకో డిమాండ్ ఏంటంటే 29 మందిని అన్యాయంగా తొలగించారు. వారందరినీ కూడా వెంటనే ఆంక్షలు లేకుండా వెంటనే డ్యూటీలో తీసుకోవాలని వారి యొక్క డిమాండు. ఆన్ డ్యూటీలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే, మరణిస్తే వారి కుటుంబ సభ్యులకి 30 లక్షలు నగదుతో పాటు వారి కుటుంబంలో ఉన్న వారి భార్యకు కానీ,
వాళ్ళ పిల్లలకు కానీ శాశ్వత ఉద్యోగం కల్పించాలనేది మరొక డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డ్ రామ్జీ ఎస్టేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగనన్న సురక్ష క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని లబ్ధిదారులకు సంబంధిత సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ, తహసీల్దార్ జయ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. జూలై 1 నుంచి జూలై 30 వరకు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే వాలంటీర్లకు మంచి పేరు వస్తుంది. వాలంటీర్లకు మంచి పేరు వచ్చి ప్రజలకు అన్ని సర్టిఫికెట్లు ఇస్తే వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి బయోమెట్రిక్ అడుగుతున్నారు. ఏదో విధంగా ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించాలి, ప్రజల్లో ఆందోళన సృష్టించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ నోటుకొచ్చిన విధంగా అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో తన గొయ్యిగా తనే తవ్వుకున్నట్టు వాలంటీర్ల పవర్ ఏంటో, వాలంటీర్ల సత్తా ఏంటో, వాలంటీర్లో నిజాయితీ ఏంటో, వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఏ సేవ చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ వాగిన వాగుడికి రేపు రాబో ఎన్నికల్లో ఎలాగో ప్రజలు సరైన గుణపాఠం చెప్పబోతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నగరంలోని క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మణిపూర్లో మారణకాండకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమని విశాఖలోని క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న క్రైస్తవులు శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముందుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మైనారిటీ అణచివేత చర్యలను ప్రశ్నిస్తూనే తమకు న్యాయం జరగాలంటూ భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు క్రైస్తవుల పెద్దలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ పాస్టర్ ఫెలోషిప్ వారి పిలుపు మేరకు ఏదైతే ఈశాన్య రాష్ట్రంలో ఒక భాగమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి మారణకాండను దృష్టిలో పెట్టుకొని ఒక రాష్ట్రానికి సంఘీభావంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నడిబొడ్డున మరి శాంతియుత ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 2 జాతుల మధ్యన చిచ్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి మరి అసంఘటితమైనటువంటి ఉగ్రవాదులు ఆ చిచ్చుకి ఆజ్యం పోసి మరి ఈరోజు 2 జాతుల మీద అనేక రకమైనటువంటి హింసలు చేశారు. ఒక మైతి జాతి అని చెప్పి మరి ఎస్టీ హోదా కావాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మైతి జాతికి ఎస్టీ హోదా ఉండేది, వద్దని చెప్పి వారు విడిచిపెట్టారు. ఇప్పుడున్నటువంటి మైతి జాతిలో ఉన్నటువంటి కుకీలు కానీ మరియు నాగాస్ కానీ అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను బట్టి వారికి ఒక మాకు కూడా ఎస్టీ హోదా కావాలి, మేము కూడా ఎస్టీలుగా గుర్తించబడాలని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే గతంలో మీకు ఎస్టీ హోదా కల్పించినప్పటికీ కూడా అది అనుభవించుకొని వద్దని చెప్పిన తర్వాత మరలా మీరు ఎలాగ అడుగుతారని చెప్పి దరిమారులో మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దాన్ని ఖండించాయి. ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముష్కరులు ఉగ్రవాదులు ఆ యొక్క చిచ్చుని రేకిచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సుమారుగా 200 మందిని సజీవ దహనం చేయడం జరిగిందండి. అంతేకాకుండా నిజంగా జాతుల మధ్యన వివక్ష వస్తే మటుకి చర్చిల మీద ప్రభావం ఎలా చూపించారు అయిపోద్ది. భారతదేశం విచ్ఛిన్నం అయిపోవాలని చెప్పి చాలా దేశాలు చూస్తున్నాయి. అది కాకుండా ఆ దేశాలు చూస్తున్నటువంటి కన్నెరని మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక ప్రణాళికను నిర్దేశించి వాళ్ళు కాపాడాలని మీ ద్వారాగా తెలియపరుస్తాం. ఒక చీకటి రోజు గత 2 నెలలుగా మణిపూర్లో జరుగుతున్న మారణ హోమానికి నిరసనగా విశాఖపట్నంలో ఈ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో క్రైస్తవులందరినీ ఇక్కడ సంఘటితపరిచి ఎవరైతే మణిపూర్లో ఎదుర్కొంటున్న హింసను క్రైస్తవులు ముఖ్యంగా ఉన్నారో వారందరికీ సంఘీభావంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. రమారమి 122 మంది క్రైస్తవులు మణిపూర్లో చనిపోవడం, 60,000 మంది నిరాశ్రయులు అవ్వడం, వందలాది గ్రామాలు అక్కడ ఖాళీ చేసి ఈ హింసను భరించలేక వెళ్ళిపోవడం,
ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి ఒక దుర్దినం. మణిపూర్ అంటేనే మనులకు పురంగా పిలువబడే మణిపురం ఈరోజు మరణాలకు నిలయంగా మారింది. ఇదంతా కూడా మణిపూర్లో మానవత్వానికి అదేవిధంగా మతానికి మధ్యలో జరుగుతున్న పోరాటం, ఆధిక్యత. క్రైస్తవులందరూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే దేవుడు చెప్పిన మాటలను నిజం చేస్తూ మానవాళి అంతా కూడా ప్రేమ, శాంతి కలిగి ఉండాలని ఒక నినాదంతో వెళ్తుంటే కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ క్రైస్తవ్యాన్ని భారతదేశంలో విచ్ఛిన్నం చేయాలనే ఈరోజు మణిపూర్లో ఈ యొక్క సంఘటనలు ప్రారంభించారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో కార్మికులను డిపో మేనేజర్, డిపో ట్రాఫిక్ సిఐలు వేధిస్తున్నారని ఎన్ఎంయు డిపో అధ్యక్షుడు గండి రామకృష్ణ ఆరోపించారు. డిపోలో అధికారుల తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. సంస్థ ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ అధికారుల వేధింపుల విషయంలో మార్పు లేదని అన్నారు. డిపో రూల్స్ను కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు అధికారులు వచ్చిన తర్వాత డిపో అభివృద్ధి చెందకపోవడమే కాకుండా 30 సిటీ బస్సులు తగ్గిపోయాయని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా నేను మాట్లాడితే, అరే బాబు నువ్వు మాట్లాడుతున్నావా రీజనల్ సెక్రటరీ, నేను మాట్లాడలేను, నాకు సంబంధం లేదు, పెట్టాడు. అరే బాబు ఏంటి అటు దగ్గర పని చేస్తాడు. న్యాయం చేయాలి. సీఏ గారు కానీ డిఎం గారు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉద్యోగి, ఆ ఉద్యోగి అయితే మన సమస్యలు ఏమంటే పరిష్కరించడానికి అది సెక్యూరిటీలు కూడా మీరు మెసేజ్ అండి, సెక్యూరిటీ కంప్లైంట్ ఇవ్వండి. డిఎంకే మేము 2 గంటల ఉద్యోగం ఏం కాదు, అతను 24 గంటల ఉద్యోగం చేయాలి. డిపోలో 10 గంటలకు 11 గంటలకు వచ్చి 5 గంటలకు 3 గంటలకు వెళ్ళిపోతున్నారు, 2 గంటలకు వెళ్ళిపోతుంది. ఎవరు ఉద్యోగం అంటే మీరు నిరూపించండి. ఎవరైనా సరే సంస్థలో ఉద్యోగి ఆ ఉద్యోగాన్ని విషయాన్ని మర్చిపోయి నాకు అధికారం ఉంది కదా హెచ్చరికగా చేస్తామంటే ఎక్కడే కాదు ప్రధాన నాయకులు ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తే ఇవన్నీ ఎవరు కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్తాం. కార్మికుల సమస్యల మీద 100% మేము ప్రతిరోజు వచ్చి గైడెన్స్ ఇస్తాం. మీరు ఎటువంటి విషయాలు ఏ విషయంలో భయపడద్దు. మేనేజ్మెంట్ చేస్తుంది ఏదో చేస్తుంది అనుకుంటే ఇక్కడ మేనేజ్మెంట్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48, 49 వార్డు ప్రాంతాలలో బీటీ రోడ్లకు సంబంధించి అభివృద్ధి పనులు జీవీఎంసీ నిధుల నుండి సుమారు 1.96 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 49వ వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, 48వ వార్డు ఇన్ఛార్జ్ నీలి రవి, అధికారులు, వైసీపీ కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్, అలాగే కమ్యూనిటీ హాల్స్, బరియల్ గ్రౌండ్స్ మొత్తం టోటల్గా మొత్తం ఆ వార్డులో మొత్తం అన్ని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సలహాల మేరకు ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నార్త్లో సుమారు 6 కోట్ల వ్యయంతో ఈరోజు బీటీ రోడ్డుని అలాగే 48వ వార్డులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నోచుకోకుండా ఉంది. ఈరోజు ఆ రోడ్డుని 1,89.5 లక్షల రూపాయల నిధులతో ఆ రోడ్డుతో పాటు 48వ వార్డుకి సంబంధించి కొండవారి ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్, రోడ్స్కి సంబంధించి సుమారు 4,85 లక్షల రూపాయల నిధులతో ఈ 2 వర్క్స్ కూడా కలిపి ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాదు, గతంలో కూడా ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే 2,75 లక్షల రూపాయల నిధులు వెచ్చించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం. అదేవిధంగా ఈ వార్డులో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా చొరవ తీసుకుని ప్రతి విశాఖపట్నానికి పర్టికులర్గా ప్రతి డివిజన్లను కూడా ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ వార్డులో ఒక హాస్పిటల్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసి హాస్పిటల్ను కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. నేటి యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు క్రీడలపై ఆసక్తిని చూపాలని జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డులోని భానోజీ తోటలో ఏజే వారియర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయని తెలిపారు.
క్రికెట్ తరువాత అత్యంత ప్రాచుర్యం పొందినది కబడ్డీ అని అన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలకు విశాఖ నగరం వేదిక కావాలని, అందుకు తగ్గట్టుగా కబడ్డీ క్రీడాకారులు తయారు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ సంఘం ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, కోచ్లు జయ, అంజని, సభ్యులు లక్ష్మణరావు, భూలోక, అప్పలరాజు, కుమార్ వర్మ, వార్డు అధ్యక్షుడు లోకనాథం, మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, దేవుడు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ ఈరోజు కబడ్డీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన వెలుగులోకి వచ్చింది ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఇదివరకైతే కొంచెం వెనక్కి వెళ్ళింది, కానీ 3-4 సంవత్సరాల నుంచి ఏదైతే రంజీ టోర్నమెంట్లు అన్నీ జరుగుతున్నాయో చాలా ప్రయారిటీ కబడ్డీకి రావడం జరిగింది. అలాంటి క్రీడను ఎంచుకొని ఈరోజు దీని ముందుకు వెళ్ళేందుకు ఈ అబ్బాయి తేజ కదా, జైకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కుర్రోళ్ళు చాలా ఎక్కువ మందిని తయారు చేయండి. మా ప్రోత్సాహం ఏమంటే ఖచ్చితంగా మీకు అందిస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్లో చదువు కంటే చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్. అలాగే చదువు వదిలేమని కాదు, స్పోర్ట్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ మీలో ఆత్మధైర్యాన్ని పెంచుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళల కోసం చంద్రబాబు నాయుడు కేవలం 300 కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వంలో ఈ 4 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు. విశాఖ నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో మెప్మా అర్బన్ బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచన ఉంచని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి డాక్రా మహిళల పట్ల ఎటువంటి కార్యక్రమాలు చేశారు అనే దానిపై ఈరోజు విశాఖ నగరంలో ఉన్న డాక్రా మహిళా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళల్ని 2014 నుంచి 19 వరకు మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ విధంగా వాళ్ళు 800 కోట్లు 5 ఏళ్ల పాలనలో 2014 నుంచి 19 వరకు మహిళా సంఘాల కోసం, అక్క చెల్లెల కోసం ఖర్చు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల పట్ల ఏ విధంగా చేశారనే దానిపై గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం 2014 నుంచి 19 వరకు డాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేయటమే కాక కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు. అదే మా ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 ఏళ్లలో మహిళల కోసం, మరీ ముఖ్యంగా డాక్రా మహిళల కోసం, డాక్రా మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల కోసం గత 4 ఏళ్లలోనే 3,000 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 2,965 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ నాయకత్వంలో గత 4 సంవత్సరాల్లో అనేకమైన సంక్షేమ పథకాల్లో భాగంగా మహిళా అభివృద్ధి, ముఖ్యంగా భారతదేశపు మహిళ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే అభివృద్ధించాలని, ఆర్థిక మహిళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుండి ఒక మంచి మనసుతో ముందుకు సాగుతా ఉన్నారన్నమాట. మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం చెప్పేసి మరి దాంట్లో భాగంగా ఈరోజు చూస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4 సంవత్సరాల్లో సుమారు 2,60,000 కోట్ల రూపాయలు నేరుగా పట్టణంలోకి మీ అందరి ఖాతాల్లోకి డైరెక్ట్గా పంపించారు. అది మీ అందరూ కూడా బలోపేతం కోసం అని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, there is no chance for the welfare of the world unless the condition of woman is improved. It is not possible for a bird to fly on one wing, it needs 2 wings. జిల్లాలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించే విధంగా రోజువారీ ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలని
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆడుదాం ఆంధ్ర, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సుస్థిర అభివృద్ధి, పాఠశాల విద్య, జగనన్నకు చెబుదాం వంటి అంశాల పురోగతిపై జిల్లాల వారీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్య, వైద్యం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జగనన్నకు చెబుదాం వంటి పథకాలను ప్రజలకు సంతృప్త స్థాయిలో లక్ష్య సాధన అందేలా అధికారులు నిబద్ధతో పనిచేయాలని ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 46 రోజుల క్రీడా సంబరాలను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో నాడు నేడు కింద నిర్వహిస్తున్న పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పరిజ్ఞానంతో కూడిన బోధన కోసం అమలు చేస్తున్న ఐఎఫ్సి స్క్రీన్స్, టీవీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం కింద వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించి సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంగీకరించాలంటే ఒకటి సార్, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములు ఈరోజు వారికి సంక్రమిస్తున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఎవరికి ముందుగా అసైన్ చేస్తారో వాళ్ళకే హక్కు చెల్లుస్తుందని చట్టం దాంట్లో క్లియర్గా ఉంది. కాబట్టి మధ్యలో ఎవరు ఉన్నతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కొన్నారా, కొనలేదా, కొంటే హక్కు ఉందా, కొంటే రిజిస్ట్రేషన్ అయిందా, 77 యాక్ట్ వచ్చిన తర్వాత ఈ భూములు కొనకూడదు అని ఉన్నప్పుడు దానికి ఇంకా ఆలోచన ఏముంటుంది? ఒకవేళ ఎవరైనా కొనుక్కున్నా ఆ ఒరిజినల్ అసైన్ని మళ్ళీ బతిలాడుకుని వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం తప్ప ఎక్కడ ఇప్పటికి చాలా అవే కాదు. ఈరోజు రాష్ట్రంలో అనేకమైన భూములు, మేము జిల్లాలకు వెళ్తూ ఉంటే మా వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాలంటీర్లపై ప్రతిపక్షాలు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వాలంటీర్లు దైవాంశ సంభూతులు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విశాఖ సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్లు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ్ళున్న కబోదులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఏమీ లేవని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయన్నారు. పార్టీ నుంచి కొంతమంది వెళ్తుంటారు, వస్తుంటారని, పంచకర్ల రమేష్ బాబు ఎందుకు వెళ్లారో తెలియదన్నారు. కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దళితులకు అసెంబ్లీ భూములు ఇచ్చినా వాటి మీద హక్కు లేదని, వారికి హక్కులు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దళితులకు స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొన్న క్యాబినెట్లో జరిగినటువంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలను గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి పేదల పాలిట వరాల గురించి 2-3 విషయాలే మీతో చర్చించాలని నిర్ణయించుకున్నాం. ఈ రాష్ట్రంలో 1954 తర్వాత పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు మరలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 20 సంవత్సరాలకు ముందున్నటువంటి భూములన్నిటినీ ఆ రెక్కాడితే డొక్కాడినటువంటి పేదలకు ఇచ్చిన భూముల్ని వాళ్ళకి సంక్రమించే విధంగా చర్య తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే 1954కు ముందు ఇలాంటి భూములు ప్రజలకు అందించే అవకాశం ఉంది. దానికి వాళ్ళకి హక్కులు కూడా సంక్రమించాయి. కానీ 54 తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లేని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 1977లో పిఓటి చట్టం ప్రత్యేకంగా ఈ పేదలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవ్వకుండా ఈ పేదలకే అందాలన్న ఆలోచనతో అప్పుడు పేదలకు సంబంధించినటువంటి భూములు ఎవరు వారికి సంక్రమించే ఆలోచన లేకుండా నడిపినటువంటి పరిస్థితి. నిజంగా పేదవారికి కష్టం వస్తే
ఆ భూమిని వాళ్ళకు హక్కు లేదు. పేదవారికి అనారోగ్యం వస్తే దానికి అమ్ముకునే అవకాశం లేదు. పేదవారి పిల్లలు చదువు అవసరమైతే వాటిని అమ్ముకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మొన్న జరిగిన క్యాబినెట్లో 20 సంవత్సరాల కన్నా ముందు అసైన్మెంట్ భూములన్నీ వారికి హక్కు సంక్రమించే విధంగా తీసుకోవటం అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం కూడా నేను తెలియపరుస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం. అంతరిక్ష చరిత్రలో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు. జిల్లా అధికారులు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్. చంద్రబాబు పవన్ చేస్తున్న దుష్ప్రచారాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఆరోపణ. ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ హరివెంకట కుమారి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.